సిద్దిపేట పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలోని పాఠశాల వంటగది, బాత్రూమ్స్, మైదానాన్ని పరిశీలించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పిల్లలకి ఉపాధ్యాయులు ధైర్యం ఇవ్వాలన్న మంత్రి ఏదైనా సమస్య ఉంటే సర్కార్ దృష్టికి తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామన్నారు. గురుకులాల మీద రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. వచ్చినప్పుడు ఒకసారి వచ్చిపోయినా కొంత ఈ ఓనర్తో కొంత నెగోషియేట్ చూసుకోవాలి. సబ్మిట్ చేయమని రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఏ ఫుడ్ పాయిజన్ అయినా ఏ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి చెప్తున్నా చదువు ఎవరమ్మా క్లాస్ టీచర్ ఎవరు ఇష్యూ ఉంటే ఇప్పుడు మీకు ఈ రెంట్కి రెంట్ ఇచ్చింది ఏది మీరు మీ దగ్గర దాచిపెట్టుకు రెంట్ ఎప్పుడు వచ్చినప్పుడు ఒకసారి వచ్చిపోయినా కొంత ఈ ఓనర్తో కొంత నెగోషియేట్ చూసుకోవాలి. సబ్మిట్ చేయమని రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఏ ఫుడ్ పాయిజన్ అయినా మంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ 4 వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారులు, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను, ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ బాగుండడానికి డిఆర్డిఓ గారు, దాని తర్వాత విలేజ్ సెక్రటరీ గాని ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డిపిఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్ల మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇప్పటికే మేము మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి. ఫుడ్ మెనూ అందరూ మార్చుకోవాల్సిందే. ఫుడ్ మెనూ మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ కూడా కోరుతా ఉన్నా, పిల్లలకు ధైర్యం ఇవ్వండి, ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. సమస్యలు ఉంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్స్ చేస్తాం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తాం, వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల బట్టలు, పుస్తకాలతో సహా అన్ని రకాల టీచింగ్ రిక్రూట్మెంట్ చేసినాం, ఫిజికల్ టీచర్ను పెట్టినాం రిక్రూట్మెంట్ చేసి. గురుకులాలు లేదా వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే సందర్భంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పరిష్కారం కాకపోతే అప్పుడు మీరు తప్పకుండా మీ పోరాటం చేసి